మనకు అన్న వెంకటేశ్వరుడు మనకు రాత్రి వర్షం బాగా పని చేసి అరే భలే పని చేస్తుంది వారం వారం చెప్తుంది మనకు చేస్తున్నది ఒక పేరు అంటే ఎందుకంటే నువ్వు లోపల అయితే ముంగట అది ఉంటుంది ఏం చేసి మంచి అట్టే కొన్ని మంచిగా 10 పైసలు పని 10 పైసలు కూడా కాదు పైసలు ఇలా పని చేస్తే వెంట ఉన్నారు చూస్తూనే ఉన్నారు చేసినప్పుడు కూడా పని చేస్తున్నాం సూపర్ ఇప్పుడు ఇది అంతా పెట్టుడు బుట్ట మీద ఇంకోటి కొద్దిగా మెల్లగా వచ్చినా కొద్దిగా యోగకు బాగా స్లో ఉంటుందంటే మీది ఇప్పుడు నేను యాక్చువల్లీ చూస్తున్నా ఇప్పుడు ఏ యూనిఫామ్ ఇక అంతే కానీ మనం మీరు యోగా మంచి చేసిరన్న గోల్ చేయడం మంచిగా బ్రహ్మాండంగా చేసారు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆర్మూర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో ఏదైతే పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు టీటీడీ కళ్యాణ మండపం ఆవరణలో 2 గంటల పాటు పరిసరాలన్నీ శుభ్రం చేయడం జరిగింది.
ఈ 64వ వారం ఈ కార్యక్రమానికి చేసిన నా తోటి సహచరులు స్వచ్ఛ భారత్ సభ్యులు అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ స్వచ్ఛ భారత్లో ముఖ్యంగా మన ఎర్ర భూమయ్య గారు మమ్మల్ని ముందుండి ఈరోజు ప్రోత్సహించారు. మరియు ఇక్కడ టీటీడీకి సంబంధించిన మన లాలయ్య గారు మా వెంబటి ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడంలో సహకరించారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఈ కార్యక్రమం ముందుకు ఇలాగే సాగి ప్రతి ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, రకరకాల ఇలాంటి దేవస్థానం సంస్థానాలు కావచ్చు, ఇవన్నిటినీ శుభ్రపరచడంలో మా వంతు మేము మహాత్మా స్వచ్ఛంద సంస్థ తరఫున ఇలాగే సేవలు అందిస్తామని మాకు అవకాశం ఇచ్చి సంస్థను ముందుకు నడిపిస్తున్న సుంకె శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి వారం 1 గంట అనే నినాదంతో మేము పరిశుభ్రమైన కార్యక్రమాలు చేస్తున్నాం. మేము మా సభ్యులందరం కూడా 1 గంట అనే సబ్జెక్టు మీద ఏదో ఒక చెట్లు చెదారము, పిచ్చి మొక్కలు తొలగించడము, మళ్ళీ ఎక్కడైతే ఈ ట్యాంకులలో గత కొన్ని రోజుల నుంచి అట్లాగే నిల్వ చేసిన నీళ్ళ వల్ల అపరిశుభ్రత, దానివల్ల ఈగలు దోమలు రావడం జరుగుతున్నది. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందనే ఉద్దేశంతో మా సభ్యులందరం కూడా ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ముఖ్యంగా ఏంటంటే మా ఆర్మూర్ అంతా కూడా ఇప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలనే దృక్పథంతో మేము ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యం నెలకొల్పి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇలాగే మా యొక్క కార్యక్రమాలను ముందు కూడా నిర్వహిస్తూ మా వంతుకు ఎంతవరకు సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఆర్మూరు పరిశుభ్రతను పాటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, మా ప్రతినిధులకు, ఇక్కడ సహకరిస్తున్న ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. జై స్వచ్ఛ భారత్. ఈరోజు ఆర్మూరు పట్టణంలో నడి ఒడ్డున ఉన్నటువంటి తిరుపతి దేవస్థానానికి ఇల్లొక పార్కు స్థలాన్ని మరి రకరకాల పిచ్చి మొక్కలు ఉండే గడ్డి గరక ఈ పిచ్చి మొక్కలన్నింటినీ జర్నలిస్ట్ కాలనీ ఆర్మూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరి ఇక్కడ లాల్యా నాయక్ అనేటటువంటి ఇన్ఛార్జ్ ఉంటారు. మరి అట్లాగే పెద్దలు ఈ వార్డు ఆధ్వర్యంలో ఈ యొక్క పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఇప్పుడు ఈ ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే కుండీలలో నీళ్లు ఉంచుకోకుండా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే మరి మనకు చిన్న పిల్లలు ఉంటే ఉడక డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇటువంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. ఈ మున్సిపాలిటీ వారు ఉడక ఎక్కడున్న చెత్తను ఉడక అక్కడ ఉన్నటువంటి చెత్తలను ఉడక చెత్త చెదారాన్ని ఉడక శుభ్రం చేయాలని ఈ ఆర్మూరు స్వచ్ఛంద జర్నలిస్ట్ కాలనీ ఆర్మూరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుంకశీల్ గారి యొక్క మరి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు మరి వారికి కూడా ధన్యవాదాలు. మరి ముంగడ కూడా అక్కడ వాటర్ ఆగినాయి, ఇక్కడ కార్లు ఉంటాయి. ఈ కార్లను కూడా మున్సిపాలిటీ వారు ఒక ఇంకుడు గుంత మాదిరిగా తీసి ఆ వాటర్ అంతా స్టోర్ అవుతాయి. ఇక్కడ చుట్టూ ప్రాంతాలు ఉన్నటువంటి బోర్లకు కొంచెం వాటర్ ఇంకేటటువంటి ప్రపోజల్ ఉంటుందని నేను ఈ దోమలు ఉడక ఉన్నాయి అక్కడ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.